హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. స్వరదిందు వికాసమందః సాస్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిర్దేవైః సదా పూజితా. सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. పరబ్రహ్మణే నమః. ఉపనిషత్తులు అధ్యయనం చేస్తున్నాము. ఇందులో ప్రశ్నోపనిషత్తు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నది. ఈ ప్రశ్నోపనిషత్తు అథర్వ వేదానికి సంబంధించినటువంటిది. మనకు దశ ఉపనిషత్తులలో అన్ని ఈ దశ ఉపనిషత్తుల్లో ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విశేషాన్ని చెబుతుంటుంది. ఒక్కొక్క ఉపనిషత్తు ఇక్కడ విశేషం ఏంటంటే మనకి ఈ ఉపనిషత్తులో సగుణ రూపాన్ని సంబంధించిన విశేషాలు వస్తున్నాయి. దీనికి అనుబంధంగా దీనికి ఒకదానికి అనుబంధం అయి ఉంటుంది. మనం జాగ్రత్తగా మనం కనుక పరిశీలన చేస్తే ఏమిటంటే తైత్తీరీయోపనిషత్తు. తైత్తీరీయోపనిషత్తు మనం అధ్యయనం చేసిన తర్వాత ఇది అధ్యయనం చేస్తుంటే కొన్ని విశేషాలు దానికి అనుసంధానం అవుతాయి. తైత్తీర్యం ఇంకా చేయలేదు మనం. తర్వాత తైత్తీర్యం తప్పనిసరిగా చేసి తీరాలి. తైత్తీర్యం యజుర్వేద తైత్తీర్యం సరే వచ్చినప్పుడు చేస్తాం. సరే, ఇక్కడ అథర్వ వేదానికి సంబంధించినటువంటిది ఈ ప్రశ్నోపనిషత్తు. ఈ ఉపనిషత్తుకు ప్రారంభంలోనే ప్రశ్న అనేటువంటి ఒక మాట వచ్చినది. ప్రశ్న అంటే తద్విద్ధి పరిప్రశ్నేన సేవయా అక్కడ ఉన్నది. ఆ గీతలో కూడా పరిప్రశ్నేన సేవయా ప్రశ్నకి పరి అనేటువంటి ఉపసర్గ చేర్చారు. ప్రశ్న అంటే సరిపోతుంది, కానీ పరిప్రశ్న అనేటువంటి పరి అనే ఉపసర్గ చేర్చారు. దాన్ని చేర్చడం వల్ల ఏమవుతుందంటే భక్తి శ్రద్ధలతో కూడినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటండి, ససందర్భంగా ఉండాల్సినటువంటి ప్రశ్న, అసందర్భం కాకుండా అందులో అలా ప్రశ్నలు వేయాలి ఎవరైనా గురువు గారి దగ్గర. అందుకని పరిప్రశ్న అని అన్నారు అనమాట. అలా ఇక్కడ పరిప్రశ్నలతోటి ఆ 6 విద్యార్థులు తెలుసుకున్నటువంటి ఈ బ్రహ్మజ్ఞానము ఇది. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే దీనిలో గొప్ప విశేషము 6 విద్యార్థులు వీళ్ళు. ఈ 6 విద్యార్థులు వీళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడ తెలుసుకోవటం ఏమిటంటే ఇంట్రెస్ట్ అని అంటే అర్థం ఏంటనమాట, ఆసక్తి అని ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అని అంటాం, మామూలుగా ఆసక్తి. ఇంకా అసలు చెప్పాలంటే జిజ్ఞాస అది అర్థం. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అక్కడ మనకు బ్రహ్మసూత్రాల్లో వచ్చింది. జిజ్ఞాస అనేటువంటిది ఉండాలి. ఆ జిజ్ఞాస గనక ఉంటే అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం తెలుస్తుంది. ఈ జిజ్ఞాస అనేటువంటి పదం ఈ బ్రహ్మతత్వంలో ఎక్కువగా వాడతారు ఇది. కాబట్టి ఇక్కడ 6 విద్యార్థులు వీళ్ళు 6 ముని కుమారులు. వీళ్ళు ఎవరెవరంటే 6 భరద్వాజ పుత్రుడు సుకేశుడు, శిబితనయుడు సత్యకాముడు, గర్గవంశంలో ఒక సూర్యుడు అనే ఉన్నట్ట, ఆయన మనవడుట. అయితే అశ్వలుని కుమారుడు కౌసల్యుడు, విదర్భ దేశ భార్గవుడు, కతి అనేటువంటి మహర్షి కుమారుడు కబంధి. ఇక్కడ కాత్యాయుడు కాకుండా కబంధి అనేటువంటి ఆయన. ఇక్కడ ఈ పేర్లను బట్టి మనం ఏమని అనుకోవాలంటే ఒక ఉదాహరణ సత్యకాముడు అనేటప్పటికీ మన చాందోగ్యోపనిషత్తు సత్యకాముడు అసలు ఆ వేరు, ఆ సత్యకాముడు వేరు. ఇక్కడ అట్లనే ఆ పేర్లు కూడా
ఒకే పేరు 10 మందికి మనకి ఎట్లయితే ఉన్నదో అట్లా ఆ విధంగా కూడా వేద కాలంలో కూడా ఉన్నాయి అక్కడ. వీళ్ళు 6 వేరు వేరు విద్యార్థులు. ఈ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వీళ్ళు వీళ్ళు ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలని అన్వేషణలో ఉన్నారు. అన్వేషణలో ఉండి ఎవరు చెబుతారు ఈ మన యొక్క ప్రశ్నలకు సమాధానము అని ఆలోచన చేసుకుంటే వాళ్లకు ఒక మహర్షి చెబుతాడు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. ఆ మనిషి పేరే పిప్పలాద మహర్షి. దీన్ని కూడా ఏమంటారంటే అథర్వవేదానికి సంబంధించింది ఇది కాబట్టి పిప్పలాదము పైపలాదం అని కూడా అంటారు దీన్ని. పిప్పలాద మహర్షికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ 6 మంది కుమారులు అక్కడ చేరారు. ఎవరి దగ్గరికి? గురువు గారి దగ్గర చేరారు. గురువు గారి దగ్గర చేరి 6 విధములైనటువంటి ప్రశ్నలు వేశారు. 6 విధమైన ప్రశ్నలకి సమాధానం చెప్పాడు ఆయన. ఏమిటి మొట్టమొదటి ప్రశ్న అనంటే సృష్టి, ప్రాణులు. సృష్టి జరుగుతున్నది, ప్రాణులు అనేకమైన ఉద్భవిస్తున్నాయి. వీటికి మూలాధారం ఏమిటి అని ప్రశ్న ఒకళ్ళు కబంధి వేశాడు. అలానే మానవ ప్రకృతిని గురించి ఇంకొకళ్ళు ప్రాణ స్వభావము, దానికి కారణం ఏమిటి, మానవ ప్రకృతిలోని మానసిక స్థితి ఏమిటి, ప్రణవాన్ని గురించి ఓంకారం గురించి చెప్పండి అన్నారు. మానవులలో పారమార్థిక తత్వము చివరిలో ప్రశ్నది పారమార్థిక తత్వం. ఇవి ఇట్లా 6 ప్రశ్నలు వేశారు. 6ంటికి సమాధానాలు చెప్పారు. ఈ సమాధానాలన్నీ మనం సమాహారం చేసుకుంటుంటే గొప్ప బ్రహ్మతత్వం అనేటువంటిది, బ్రహ్మజ్ఞానం అనేటువంటిది మనకు కలుగుతుంటుంది. అది ఇక్కడ విశేషమైనటువంటిది. అయితే ఇక్కడ విశేషంగా ఏమిటంటే దీనిలో ప్రారంభంలోనే దీని ప్రతి ఉపనిషత్తుకి ప్రారంభంలో శాంతి మంత్రాలు ఉన్నాయి. ఈ శాంతి మంత్రాలు ఏమిటంటే దీనికి భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగయ చుట్టూ వంశస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః, స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తిన పూషో విశ్వే వేదాః, స్వస్తిన తార్షు అరిష్టనేమిః, స్వస్తిన బృహస్పతి దధాతు అని మొట్టమొదటి మనం ఈ శాంతి మంత్రాన్ని చదవాలి. ఈ శాంతి మంత్రం చదివిన తర్వాత ఇకప్పుడు మనం ఈ ఉపనిషత్తును అధ్యయనం చేయాలి. అది లెక్క. కాబట్టి ఇక్కడ ఏమిటి ఈ శాంతి మంత్రము అనేటువంటి దానికి మనం తెలుసుకున్నది అనమాట. భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, ఇది విశేషమైనటువంటి. ఇది అందరూ కూడా దీని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది నేను చెబుతుంటుంటే విన్నాను కానీ వాళ్ళకి పాపం అర్థం కాదు. ఏమిటి దీనిలో చాలా గొప్ప విశేషం. భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, కర్ణేభి, కర్ణములు అంటే చెవులు, చెవుల చేత, ఈ 2 చెవుల చేత, శృణుయామ దేవాః భద్రం, ఈ 2 చెవుల చేత, భద్రం శుభకరమైనటువంటి శాస్త్రవాక్యములవి. ఏమిటి శుభకరమైనటువంటి శాస్త్రవాక్యాలు? ఈ శాస్త్రవాక్యం అనేటువంటిది జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, అందుకు వేశారు ఇక్కడ అది పదం. అనగా అర్థం ఏదో పిచ్చి మాటలు ఏవో కథలు ఏవో చెప్పుకుంటూ పోతున్నారే, అవి కాదు. శాస్త్రవాక్యములు అవి ప్రధానమైనటువంటి చెవుకి అలంకారం అవి. కాబట్టి శాస్త్రవాక్యములు, శుభప్రదమైనటువంటి శాస్త్రవాక్యములు వినాలి. శృణుయామ, విందుము గాక. భద్రం కన్నేభి శృణుయామ దేవాః, దేవాః ఓ దేవతలారా, మేము ఈ శుభకార్యములు, శుభమైనటువంటి వాక్కులు, శాస్త్రవాక్యాలు వింటాము అని చెబుతున్నాడు. ఇంకోటి భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, భద్రం మంగళకరమైనటువంటి యజత్రాః, యజ అంటే యజ్ఞములు, యజత్రాః అంటే యజ్ఞకర్మలలో మేము ఎప్పుడు కూడా యజ్ఞకర్మలో పశ్యేమ చూస్తూ ఉంటాము. అది మేము ఎప్పుడు ఏంటంటే కర్మలు అనేకమైన ఉన్నాయండి. కర్మలు, ఆ కర్మలు అన్నిటిలో కల్లా గొప్ప కర్మ ఏమిటి అని అంటే యజ్ఞకర్మ. యజ్ఞం చేస్తున్నారనుకోండి, అక్కడ చండీ యజ్ఞం ఇటువంటి చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞ కర్మను చూడటం, వినటం అనేటువంటిది, ఆ మంత్రాలు వినటం అనేటువంటిది ఒక శుభకార్యము అని అర్థం. అది ఇప్పుడు చెవులకు పని చెప్పాడు, కన్నులకు పని చెప్పాడు. చెవులు, కన్నులు అనమాట ఈ 2. యజ్ఞ కర్మలతో మేము భద్రం శుభకరమైనటువంటివి కూడా
మేము పొందుదుము గాక అని ఈ కళ్ళకి చెప్తున్నాడు ఇట్లా. ఇక అయితే స్థిరైరంగై చుట్టుమాంస తనుభి, ఈ తనుభి శరీరమునకు అంగములు ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు, అందుట్లో 5 కర్మేంద్రియాలు ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా భద్రం, ఇవి కూడా భద్రము అనగా చక్కగా అమరి ఉండి ఏమాత్రం లోటు లేకుండా అని అర్థం అనమాట. అనగా వీటికి ఎటువంటి కష్టములు కూడా లేకుండా స్థిరంగా ఉండాలి అవయవాలు ఈ శరీరానికి ఉన్నటువంటివి. అలా ఉండితే అప్పుడు మేము ఈ స్తోత్రాలను గానం చేస్తూ, ఇది ఈ దేవతలకు సంబంధించిన స్తోత్రాలను గానం చేస్తూ దేవహితం, దేవతలు ఇచ్చినటువంటి ఆయుహు, దేవతలు ఇచ్చినటువంటి ఆయువు కొంత ఉన్నది, ఒక అంకె ఉన్నది, ఆ అంకెను పూర్తిగా మేము అనుభవిస్తాము అని అర్థం. దేవతలు సహజంగా మనకేమిటంటే శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం ప్రభామ శరదశతం అని ఈ విధంగా 100 శరత్తులు జీవించుగాక అనేటువంటి సహజంగా ఉన్నది. ఇక్కడ ఒక విశేషం ఏమిటనంటే దేవతలు ఇచ్చినటువంటి ఆయుష్ని పూర్తిగా మేము అనుభవించుదుము గాక, ఇట్లా ఈ కళ్ళు చెవులు ఈ శరీరంతో మంగళకరమైన అనుభవించుదుము కాక. ఎంత వయస్సు? 100 సంవత్సరములు అని మనకు ఒక మంత్రం చెబుతుంది. కానీ ఇక్కడ 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నవగ్రహాలకన్నీ కూడితే 120 వస్తాయి, అది ఇక్కడ. అందుకని వాళ్ళు ఏమంటారంటే వైష్ణవులు మా రామానుజాచార్యులు వారు 120 సంవత్సరాలు జీవించాడండి అని అంటారు. ఆయన వాళ్ళు అనేది అనమాట. సరే, శోభకరమైన మంచిది. ఇక్కడ ఏమిటంటే 120 సంవత్సరాలు. ఇప్పుడు 100 సంవత్సరాలు ఎవరన్నా అంటారు, ఏమేమి 100 నేను బతకాల్సింది, కొంతమంది 120, 102, 103 ఉంటున్నారు, నేను 2 తగ్గించుకోవాలన్నా అని అంటారు. అందుకని ఈ మంత్రాన్ని చెబితే సరి, ఈ మంత్రాన్ని చెబితే ఇక 100 సంవత్సరాలు కూడా దాటిపోతుంది. ఇది అర్థం అనమాట. అది భద్రం కన్యేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిజత్రాః స్థిరైరంగై చుట్టుమాంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. ఈ మంత్రం అందరూ ధారణ చేయాలి ముఖ్యంగా. తర్వాత ఇంకొకటి, స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వా వేదాః స్వస్తిర్తాషు అరిష్టనేమిః స్వస్తిన బృహస్పతి దధాతు. మొట్టమొదటి ఎవరు వచ్చారు? స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః. ఇక్కడ ఇంద్రుడు మాకు ఏమివ్వాలి అని అంటే శుభకరములు అయినటువంటివి ఇచ్చుగాక. ఇంద్రుడిని కోరుతున్నాడు. ఇంద్రుడు కోరటం అంటే అర్థం ఏమిటంటే తూర్పు దిక్కుకు అధిపతి ఒకటి. రెండోది ఏంటంటే ఇంద్ర అనేటువంటి శబ్దము మన ఋగ్వేదంలో పరమాత్మకు సంబంధించినటువంటి పదంగా వాడారు. అక్కడ ఋగ్వేదంలో దేవతలు ఎవరైనంటే అగ్ని ఇంద్రుడే, ఇద్దరు దేవతలు, ప్రధాన దేవతలు వాళ్ళే. మిగిలిన వాళ్ళందరూ కానీ ఉపదేవతలే వాళ్ళందరూ. ఇంద్రుడు అనేటువంటి ఇంద్రశ్చమే అగ్నిశ్చమే అని మనకి దీనిలో కూడా నమ్మక జపంలో కూడా వచ్చింది అనమాట. ఆ ఇంద్రుడు అన్నిట్లోనూ ఉన్నాడు అనగా పరమాత్మ అనేటువంటి అర్థంలో అనమాట. ఇంద్రుడు మాకు కళ్యాణములు శుభకరములైనటువంటి అన్ని ఇచ్చుగాక. అలానే స్వస్తిర పూష విశ్వే వేద. పూష అంటే అర్థం ఏమిటంటే సూర్యుడు అని అర్థం, సూర్యుడు అని అర్థం. ఏమిటి సూర్యుడు అని అంటే సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి, సర్వము తెలిసినటువంటి వాడు ఆయనే. ఎవరు? పూష, ఆ సూర్యుడు. ఇక్కడ ఈ సూర్యుని గురించి మనకు రాబోయేటువంటి ఈ ప్రశ్నోపనిషత్తులో వస్తుంది ప్రధానమైన అంశం అనమాట ఇది. ఆ సూర్యుడు మాకు కళ్యాణములు అనగా శుభములు ఇచ్చుగాక. ఆ కర్మ సాక్షి అయినటువంటి ఆ సూర్యుడు మాకు కళ్యాణములు శుభములు ఇచ్చుగాక, అట్లా అనమాట. తర్వాత అమంగళం నశింపజేయు. ఎవరు? కశ్యప పుత్రుడైనటువంటి గరుత్మంతుడు. ఎవరైనా గరుత్మంతుడు అంటే స్వస్త్రతార్షో అరిష్టనేమిహి ఇక్కడ అనమాట. అనగా వీళ్ళందరూ కాశ్యపులే, ఇంద్రుడు కూడా కాశ్యపుడే, అలానే ఈ గరుత్మంతుడు కూడా కాశ్యపుడే. వీళ్ళందరూ కశ్యపుని యొక్క సంతానం, వీళ్ళందరూ దేవతలు. ఆ దేవతల్లో కశ్యపునికి 2 భార్యలు ఉన్నారు, దితి అదితి ఇంకా ఉన్నారు. ఇట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సంతానం వీళ్ళు. వాళ్ళల్లో వినత యొక్క కుమారుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు మాకు ఏమిటనమాట, కశ్యపుని యొక్క కుమారుడైన గరుత్మంతుడు మాకు కళ్యాణములు ఇచ్చుగాక. ఎవరు? గరుత్మంతుడు. ఏమిటి గరుత్మంతుడు ఇచ్చుగాక అన్నాడు? గరుత్మంతుడి పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ?
ఇక్కడ ఒక విశేషమైనటువంటిది. స్వస్థిరతార్షో అరిష్టనేమి ఇక్కడ గరుత్మంతుడు ఎందుకు వచ్చాడనంటే సౌందర్యలహరిలో కూడా ఒక చోట వస్తుంది గరుత్మంతుడు. నేను చెప్పని సమాధానం మీరంతా అయిపోయిన తర్వాత ఎక్కడొచ్చిందో ఆ శ్లోకం తర్వాత చెప్పండి. ఇది ఎందుకంటే ఈ సౌందర్యలహరి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి అప్పచెబుతా ఉండే అన్నీ తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది విర్రవీగుతుంటారు. కానీ మీలో తెలిసినటువంటి వాళ్ళు ఉండొచ్చు అని అనుకుంటున్నా. తర్వాత ఎక్కడొచ్చిందో ఆ శ్లోకం మీద పదం మీద తర్వాత చెప్పచ్చు. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే గరుత్మంతుడు మాకు శుభాలు ఇవ్వాలి అని అది చెబుతున్నాడు. ఆ తర్వాత బృహస్పతి ఉన్నాడు. బృహస్పతి కూడా మాకు ఎవరు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. బృహస్పతి ఎందుకు వచ్చాడు అంటే వాక్కులకు అధిపతి. వాక్కు అతడు బుద్ధిలో బృహస్పతి, వాక్కులలో బృహస్పతి అని అంటుంటారే. అందువలన మాకు బృహస్పతి మా కళ్యాణములు అనగా మాకు వాక్కులు కళ్యాణకరమైనటువంటి వాక్కులు రావాలి. అలానే గరుత్మంతుడు మాకు ఎల్లప్పుడూ కూడా శుభాలు ఇవ్వాలి. అనగా అర్థం ఏంటి? అమంగళాలను పోగొట్టాలి. ఇక్కడ విశేషం అమంగళాలు పోగొట్టాలి. అక్కడే ఉంది గరుత్మంతుడి దగ్గర. అమంగళాలు పోగొట్టాలి. సూర్యుడేమో మాకు సర్వ సంపదలు అన్ని ఇవ్వాలి. ఇంద్రుడేమో సమస్తమైన అన్నిటికీ హెడ్ ఇంద్రుడు. ఇది దీనిలో చెబుతున్నటువంటి చెప్పి దానిలో చివరి శాంతి శాంతి 3 సార్లు. ఈ శాంతి శాంతి అనేటువంటి 3 సార్లు అనేటువంటి దానికి ఏంటంటే మొదటి శాంతికి దేహతాపము శాంతించుగాక. ఇది దేహములకు కలిగించే తాపం. కష్టం కూడా వచ్చినప్పుడు తాపం తట్టుకోలేదు ఒక్కోసారి. ఏది శరీరం రకరకాలైనటువంటి తాపాలు వస్తుంటుంటాయి. అందువల్ల ఆ తాపం నుంచి శాంతించుగాక. పంచభూతముల నుండి కూడా తాపాలు వస్తుంటాయి. అవి మీకు చెప్పుకునే పని లేదు, నాకు అర్థమవుతూనే ఉంటుంది. పంచభూతాల నుంచి కూడా వస్తుంటాయి. అలానే దేవతలు కలిగించే తాపాలు కూడా. దేవతలు కలిగించడం ఏమిటండి అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. ఉదాహరణకి వరుణ దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? అతివృష్టి వేసేస్తాడు. అబ్బో ఈ వరుణ దేవుడు మన మీద పట్టాడే అని అనిపిస్తుంటుంది. అలానే వాయుదేవుడు ఉన్నాడు అనుకోండి, ఓ పెద్ద గాల్లో చెట్లన్నీ వడగొట్టేస్తాడు. ఓహో మరి ఇట్లా ఈ విధంగా. కాబట్టి ఒక్కొక్కసారి దేవతలు కూడా మనకి కష్టాలు కల్పిస్తూ ఉంటుంటారు. ఆ కష్టాలు కల్పించుగాక ఆ దేవతలు కూడా శాంతించుగాక అనేటువంటిది ఇది చివరికి. కాబట్టి ఈ భావాన్ని కూడా అర్థం, ఎందుకంటే మంత్రంతో పాటుగా అర్థం కూడా చేసుకొని మనం చెబుతుంటుంటే దాని యొక్క విశేషమైనటువంటిది తెలుస్తూ ఉంటుంటాయి అన్నమాట. అది అందుకని భద్రం కన్నేవి శృణ్యామదేవ భద్రం పశ్యామాక్షజత్ర స్థిరైరంగై చుట్టుమాంసస్తనుభి యసేమ దేవహితం యదాయు. ఇప్పుడు మనం దీనిలోకి ఉపనిషత్తులోకి ప్రవేశిద్దాం. ఏం చెబుతున్నాడు? ఓం నమః పరమాత్మనే హరి ఓం. ప్రారంభంలో పరమాత్మకు నమస్కారం చేసి సుకేశ భరద్వాజ సేభ్యశ్చ సత్యకామ సౌర్యాయణీ చ గార్గ్య కౌసల్యశ్చ అశ్వలాయన భార్గవో వైదర్భి కబంధి కాచాయనస్తే. అయితే బ్రహ్మవర బ్రహ్మనిష్టా పరం బ్రహ్మాన్వేషమాణా. ఈ 6గురు బ్రహ్మమును గురించి అన్వేషణ చేస్తూ ఉన్నారు. అనగా వీళ్ళకి జిజ్ఞాస కలిగింది. ఈ 6గురు విద్యార్థులకి జిజ్ఞాస కలగటం వలన వాళ్ళు అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఏష హవైత సర్వం వక్ష్యతీతి. ఈ సమస్తమును చెప్పేటువంటి వాళ్ళు ఎవరంటే దేహ సమిత్పాణయ. వాళ్ళు సమిత్పాణయ. పాణయ చేతులలో సమిత్ అంటే దర్భలు. దర్భలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక్కడ దర్భలకు ఒక విశేషం ఉన్నది. ఏమిటనంటే గురువు గారు చేతిలో దర్భలు పట్టుకుంటాడు, శిష్యుడి చేతిలో కూడా దర్భలు పెట్టుకుంటాడు. ఒక విశేషం ఏంటంటే బ్రాహ్మణుడు అయినటువంటి వాడికి ఎల్లప్పుడూ చేతిలో దర్భలు ఉంటాయి. దర్భలతోటి తిరుగుతుంటాడు బ్రాహ్మణుడు. సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి వారు చూస్తుంటాడు, లంకలో చూస్తున్నప్పుడు దర్భలు పట్టుకొని బ్రాహ్మణులు తిరుగుతుంటే రాక్షస బ్రాహ్మణుడు చూస్తాడు. అలా అనమాట. ఈ దర్భలు అనేటువంటిది సహజమైనటువంటి ఒక లక్షణం. అది బ్రాహ్మణుడికి ఉన్నటువంటి లక్షణం ఇది. ఆ గురువు గారి దగ్గర చదివేటప్పుడు ఈ దర్భలు ఉండి తీరాలి. ఈ దర్భల యొక్క విశేషం ఏమిటో అథర్వ వేదంలో ఉన్నది. అథర్వ వేదంలో ఉన్నటువంటి విశేషాన్ని నేను రాసిన పరిజ్ఞానం పుస్తకం మీ దగ్గర ఉంటుండే, దానిలో రిఫర్ చేయండి, దానిలో కనపడుతుంది దర్భల యొక్క విశేషం. అథర్వ వేదం నుంచి వచ్చింది.
ఈ దర్భలు పట్టుకొని వీళ్ళు భగవంతం పిప్పలాదం పిప్పలాద మహర్షి భగవంతుడైనటువంటి మహాత్ముడైనటువంటి ఆ ముని గారి దగ్గరికి ఉపపన్నాహ చేరారు. ఇక్కడ మనకు ఉపనిషత్తులన్నిట్లో కూడా శిష్యుడు గురువు గారిని సంబోధించినప్పుడు భగవన్ అనే శబ్దమే వేస్తాడు. రామాయణంలో కూడా రామచంద్రమూర్తి భగవన్ అనే శబ్దం వేస్తాడు. అంతేగాని ఆచార్య అని కానీ గురువు అని ఇట్లాంటి పదాలు ఎక్కడా ఉపయోగించాలి వాళ్ళు. భగవన్ అనే పదం మీరు రామాయణంలో కూడా అన్ని చోట్ల చూడండి. అట్లా ఉపనిషత్తుల్లో కూడా అలానే వస్తుంది, భగవన్ అనే పదం వేస్తాడు. మనం దానికి అర్థంగా చెప్పుకునేటప్పుడు మహాత్మా అని అట్లా ఆ విధంగా అర్థం చెప్పుకుంటాం అట్లా అనమాట. అదనమాట వీళ్ళు ఆయన దగ్గర చేరారు. భగవంతం పిప్పలాదం ఉపపన్నాహ అనగా అక్కడికి చేరారట. ఆ ఎందుకయ్యా చేరిందయ్యా అని అంటే వీళ్ళు బ్రహ్మజ్ఞానం కోసము చేరారనమాట అక్కడ అనమాట. అది వీళ్ళు సమిత్ పాణులై అది అర్థం అనమాట. అంటే చేతిలో దర్భలు పట్టుకొని వెళ్ళారు అది అనమాట. అంటే చేతిలో దర్భలు పట్టుకొని వెళుతున్నారని అంటే బ్రహ్మజ్ఞానం మీద జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళని, లేదా గురువు గారు లేక శిష్యులు అయి ఉంటారని అనుకోవాలి. వాళ్ళని చూస్తేనే మనకి ఒక పరమాత్మ స్వరూపం కనబడుతుంది. అటువంటి వాళ్ళని చూస్తుంటారు. సరే అక్కడికి వెళ్ళారు. ఋషి ఉవాచ ఆ ఋషి గారు భూజయేవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్స్యథా గురువు గారు ఆజ్ఞ ఇచ్చేశాడు. వీళ్ళు 6 వెళ్ళారు. అడిగేటప్పటికి భూయ ఏవ మరలా మీరు తపస్సు చేత బ్రహ్మచర్యమును ఆశ్రయిస్తూ శ్రద్ధతో సంవత్సరం పాటు సంవత్స్యథ అనగా తపస్సు చేయండి అని చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడు అనేటువంటిది వీళ్ళు వెళ్ళంగానే కూర్చోబెట్టి ఆ అబ్బాయి చెబుతాను వినండి అన్నాడా? అనలేదుగా. మరి నేను అనలేదు. ఇది ఒక గొప్ప విశేషం ఉంది ఇక్కడ. ఏమిటనంటే వీళ్ళు ఇప్పటిదాకా ఎక్కడున్నారు అని అంటే ఇహ ప్రపంచంలో తిరుగుతున్నారు. ఇహ ప్రపంచంలో అక్కడక్కడ తిరుగుతూ అన్వేషణ చేసి ఆ దేశం తిరుగుతున్నారు. వీళ్ళ బుర్రంతా దేంతో నిండిపోయిందంటే ఇహ ప్రపంచంతో నిండిపోయింది. కాబట్టి ఇహ ప్రపంచం అనేటువంటిది ఈ బుర్రలోంచి బయటికి పోవాలి. బుర్ర శూన్యం కావాలి, అంటగా నిర్మలం కావాలి అని అర్థం. అది ఆ నిర్మలం కావటం కోసమే సంవత్సరం పాటు శ్రద్ధతో మీరు తపస్సు చేయండి అన్నాడు. సంవత్సరం పాటు మీరు శ్రద్ధతో తపస్సు చేయండి. అప్పుడు మీరు యథాకామం ప్రశ్నాన్ పృచ్ఛత. అప్పుడు మీరు యథాకామం మీకు కోరికను అనుసరించి మీ ఇష్టానుసారం ఏ ప్రశ్నలు అయితే అడగదలుచుకున్నారో ఆ ప్రశ్నలను పృచ్ఛత అడగండి అన్నాడు. అప్పుడు అడగండి. 1 సంవత్సరం పాటు మీరు తపస్సు చేయండి అని అన్నాడు. అట్లా అనమాట. కాబట్టి యది విజ్ఞాస్యామః యది అనేటువంటిది సంస్కృతంలో, ఇంగ్లీష్లో మీరు ఇఫ్ అని ఉపయోగిస్తారే, ఆ ఇఫ్ అనే దానికి సంబంధించినటువంటి అది అర్థంలో వస్తుంది. ఏది అయినచో విజ్ఞాస్యామః మాకు తెలిసినట్లయితే, అనగా మీరు తపస్సు చేశారనేటువంటి విషయం మాకు తెలిసినట్లయితే, గురువు గారు వీడు తపస్సు చేసింది చెయ్యింది గురువు గారు తెలుసు, అనగా వీడు ఎక్కడో కూర్చొని తపస్సు చేస్తున్నాడండి. గురువుగారు తెలుసు. తపస్సు చేయకుండా హాయిగా నిద్రపోయి వచ్చాడా? సంవత్సరం పాటు చేసేసానండి, అయిపోయిందండి మీరు చెప్పినట్టుగా. కనపడలేదుగా. తపస్సు చేశానండి నేను, హాయిగా తిన్నాడు, శుభ్రం పడుకున్నాడు. సంవత్సరం అయిపోయిందండి చెప్పండి. నాకు తెలుసురా నువ్వు తపస్సు చేయలేదు, శుభ్రంగా తిరిగి పడుకున్నావురా అని అంటాడు. గురువు గారి దగ్గర పోగానే, ఎందుకనే గురువు గారి దగ్గర మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కొక్క శబ్దంలో మీకు దీనిలో తర్కశాస్త్రంలో 4వ చాప్టర్లో చెబుతారు. శబ్దం మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క జిజ్ఞాస, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క విశేషాలు అన్ని కూడా వాక్కు ద్వారా బయటకు వస్తాయి. గురువు గారు కనిపెట్టేస్తాడు. వీడికి ఎంత శ్రద్ధ ఉంది, వీడికి ఎలా ఉంది, వీడి పరిస్థితి ఏంటి మొత్తం గురువు గారు చెప్పేస్తాడు. ఒక వాక్కుల ద్వారానే చెప్పేస్తాడు.
అందుకనే వాక్కులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ముందు వెనక ఆ భావం వచ్చేటట్టు జాగ్రత్తగా మాట్లాడాలి. అంత తేలిక అది సుందరకాండలో ఒక ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతున్న సందర్భం అక్కడ తెలుస్తుంది. అక్కడ సుందరకాండ చెప్పేటప్పుడు. అందువలన వాక్కు అనేటువంటిది వలన అతని యొక్క చరిత్ర, అతని యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వం అంతా కూడా వాక్కు ద్వారానే బయటకు వస్తుంటుంది అనమాట. అతని యొక్క సంస్కారము, పర్సనాలిటీ అంతా అదే మరి. కాబట్టి మాకు తెలిసినట్లయితే మీరు తపస్సు చేశారనే సంగతి తెలిసితే మీకు తప్పక సర్వం సమస్తము వక్ష్యామహ చెప్తాను. మొత్తం చెప్పేస్తానయ్యా, మీరు తపస్సు చేసి నిర్మలమైనటువంటి బుద్ధితోటి వచ్చి కూర్చున్నారంటే నేను చెప్పేస్తాను అన్నాడు. ఇది అనమాట విశేషం. అంటే అర్థం ఏంటనమాట, ఈ బ్రహ్మజ్ఞానం పొందేటప్పుడు మనుషులు ఎలా ఉండాలి విద్యార్థులంటే, పూర్తిగా నిర్మలమైన మనస్సుతో, నిశ్చయమైన మనస్సుతో కూర్చోవాలి. అర్థమైందా? టిఫిన్ కాస్త తెచ్చి పెట్టుకొని, గురువుగారు చూడటం లేదు కదా, గరా 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 నడుస్తుంటుంటే నవ్వులుతూ ఉండొచ్చు. ఒక పని 2 పనులు చేయొచ్చు అనమాట. అవధానం మాదిరి అనమాట. అవధానం మాదిరిగా ఒక 2 పనులు చేసేయచ్చు. అటు ఆ పని అయిపోతుంది, ఇటు ఈ పని అయిపోతుంది. అది అలా ఉండేటువంటి వాళ్ళు కూడా కనపడుతుంటారు. అదేమవుతుందంటే కర్మపాశంలోకి వెళ్ళిపోతుంది. పరమాత్మ ముందు మనం దేవాలయానికి పోయి ఇడ్లీ రసం పెట్టుకొని పరమాత్మ చూసి ఇడ్లీ తింటూ కూర్చున్నాం అనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇడ్లీనో లేకపోతే ఏదో ఒకటి అనుకోండి. ఇది పరమాత్మ కన్నా, మన దేవాలయంలో పరమాత్మ కన్నా గొప్పది ఇది. ఈ ఉపనిషత్తు అనేటువంటిది అంత గొప్పదైనటువంటి దాని ముందు కూర్చొని ఇక తింటం అనేటువంటిది మహా అపచారం. అట్లా అనమాట. అనగా అర్థం ఏమిటంటే నీ మనసు వేరే చోట ఉన్నది దాని యొక్క అర్థం. కాబట్టి అట్లా లేకుండా ఉండాలి. అందుకనే నిర్మలమైనటువంటి మనస్సుతో, ఏకాగ్ర బుద్ధితో కూర్చోవాలి. కూర్చొని అప్పుడు వింటుంటే అప్పుడు సరైనటువంటి ఏవైనా సందేహాలు వస్తే సరైన పరిప్రశ్న కూడా వస్తుంది. దానికి సంబంధించిన పరిప్రశ్న కూడా విద్యార్థి దగ్గర నుంచి వస్తుంటుంది. అట్లా అనమాట అది. సరే, వీళ్ళు 6 విద్యార్థులు తపస్సు చేశారు. వీళ్ళు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మొదటి ప్రశ్న వస్తున్నది. ఏమిటి మొదటి ప్రశ్న? మొదటి ప్రశ్న ఎవరేశారు? కబంధి వేశాడు. ఈ కబంధి వేసి ఎవరైనా కతిని యొక్క కుమారుడు. కతిని యొక్క కుమారుడు కాబట్టి కాత్యాయనుడు అనొచ్చు. అంటే అర్థం ఏమిటనమాట, ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. వాళ్ళకి అసలు పేరు ఉంటుందండి. అసలు పేరు ఒకటి ఉంటుంది, తండ్రి పెట్టిన పేరు. ఇంకొక పేరు ఏంటంటే గోత్రం ప్రకారంగా ఒక పేరు వస్తుంది. గోత్రం ప్రకారంగా మనకు దీనిలో కూడా కఠోపనిషత్తులో కూడా ఆయన నచికేతుడిని గౌతమ అని ప్రయత్నిస్తాడు. అంటే గౌతమ గోత్రం వాడు. అలానే కొన్ని చోట్ల కొంతమందిని భారద్వాజ గోత్రం అయితే భారద్వాజ అని సంబోధిస్తాడు. ఒక్కోసారి తండ్రి పేరుతోటి సంపాదిస్తాడు, కాత్యాయన, కతుని యొక్క కుమారుడు. ఇట్లా అసలు ఆయన పేరు కబంధి. ఇట్లా ఉన్నాయి ఎప్పుడు అనమాట, వేద కాలంలో పేర్లు అట్లా ఉన్నాయి అన్నమాట. అది ఈ కబంధి అనేటువంటి ఆయన ఉపేత్య దగ్గరికి వచ్చేసేసి ఆయన దగ్గరికి వచ్చి ఉపేత్య దగ్గరకు వచ్చి ఆ విప్లవాద మహర్షి దగ్గర గారికి వచ్చి, అంటే ఎదురుగా కూర్చొని పప్రచ్ఛ అనగా అడిగాడు, అనగా చక్కగా భక్తిపూర్వకంగా అడిగాడు, ప్రశ్న వేశాడు. పప్రచ్ఛ వాల్మీకి రామాయణంలో కూడా మొట్టమొదటి క్రియాపదం అదే, పప్రచ్ఛ. మొట్టమొదటి శ్లోకంలో పప్రచ్ఛ అనే క్రియాపదం వస్తుంది. ఏమని అడిగాడు? భగవన్ హే మహాత్మా, ఇమాహ బహువచనం ఇక్కడ, ఇమాహ ఈ కనపడేటువంటి ప్రజాహ ప్రాణులు, ఎక్కడ నుండి హవై నిజానికి ప్రజాయంతే పుట్టుచున్నాయి అని మొట్టమొదటి ప్రశ్న. ప్రాణుల గురించి మొట్టమొదటి అడిగారు. ప్రాణులు సమస్తమైనటువంటి ప్రాణులు, ఈ ప్రాణులన్నీ ఎక్కడ నుండి పుడుతూ ఉన్నాయండి, ఏమిటి దీని యొక్క విశేషం ఏమిటి అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ ప్రాణులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చిన్న ప్రాణి మనకు కనపడుతుంది, చిన్నది దోమలు చీమలు కూడా కనపడుతుంది మన కంటికి. ఇంకా అంతకన్నా కూడా చిన్నవి కూడా ఉంటాయి కంటికి కనపడినట్టు. అటువంటి ఈ ప్రాణులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి
అని ప్రశ్న వేశాడు. ముందు మొట్టమొదట ఈ సకల ప్రాణుల గురించి తెలుసుకుందామని అనుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు అని అంటే దానికి తస్మై సహోవాచ, తస్మై అతనికి, ఉవాచ ఈ విధంగా సమాధానం చెబుతున్నారు ఆయన. ఏం చెబుతున్నారంటే దీనిలో ప్రజాకామో వై ప్రజాపతి, ప్రజాపతి అంటే సృష్టికర్త. సృష్టికర్త అంటే హిరణ్య గర్భుడు. ఇక్కడ సగుణ రూపానికి వచ్చేశాడు. నిర్గుణ రూపం ఎవరు? పరబ్రహ్మం. పరబ్రహ్మం కాదు చెబుతున్నది ఇక్కడ. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి? సగుణం అంటే పరబ్రహ్మం నుంచే వచ్చాడు. ఆ పరబ్రహ్మానికి రూపాలు ఇవన్నీ లేవు, అటువంటి దానిలో నుంచి వచ్చాడు. అసదేవా మనకు తైత్తీర్యంలో వస్తుంది. అసత్తు నుంచే సత్తు వచ్చింది అని. ఇక్కడ సత్తు ఎవరు? హిరణ్య గర్భుడు. ఈ హిరణ్య గర్భుడు వచ్చాడు మొట్టమొదట. దాన్ని మనం ఏం చెబుతున్నామంటే బ్రహ్మదేవుడు అని చెబుతున్నాం. ఈ బ్రహ్మదేవుడు మనకు బొమ్మలు వేసి చూపిస్తుంటారు. నారాయణుడు పడుకొని ఉంటుంటాడు. ఆయన నాభిలో నుంచి పద్మనాభ ఆ పైన కూర్చున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు గారు. ఆ బ్రహ్మదేవుడు గారు. ఎందుకంటే మనకు అర్థం కావటం కోసము సగుణ రూపాన్ని వివరంగా చెప్పడానికి ఆ బొమ్మలు గీశారు అట్లా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే పరమాత్మ నుండి వచ్చినటువంటి వాడు ఆయన. ఆయన్ని ఏమంటామని అంటే సృష్టికర్త అని అంటాం. అది ఆ సృష్టికర్తున్నాడే హిరణ్య గర్భుడు. ఆయన ఇక్కడ చెబుతున్నాడు విశేషమైనటువంటి దీనిలో ఏమిటనమాట, తప్తవా ఆయన తపస్సు చేశాడు. ఆ హిరణ్య గర్భుడు తపస్సు చేశాడు. ఆ పద్మంలో కూర్చొని తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసిన తప్తవా ఆ తపస్సు చేసినప్పుడు ఇక్కడ ఒక విశేషం ఉద్భవించింది, సృష్టి జరిగింది. ఏం జరిగింది అంటే స మిథునం ఉత్పాదయతే. మిథునం, మిథునం అనే మాటకు అర్థం ఏమిటి? దంపతులు అని మనం ఒక అర్థం చెప్పుకుంటున్నాం కదా. దంపతులు అంటే అర్థం ఏమిటంటే దమ్ అంటే భార్య, పతి, భర్త అంటే అర్థం ఏమిటనమాట? స్త్రీ పురుషులు అనేటువంటి అర్థం. ఈ స్త్రీ పురుషులు పుట్టారు. ఇక్కడ విశేషం కూడా మనకు వస్తుంది. ఈయన మనస్సులో నుంచి లెఫ్ట్ లో నుంచి స్త్రీ వచ్చింది, రైట్ లో నుంచి పతి వచ్చాడు. ఇట్లా అనమాట. దీన్ని పెట్టే మనకు ఏం చెబుతారంటే కూర్చుండేటప్పుడు దంపతులు లెఫ్ట్ రైట్, ఇది అసలు అర్థం. అక్కడ ఎందుకు కూర్చోమంటున్నారో అది. అంటే హిరణ్య గర్భుని యొక్క రూపము మీరిద్దరు కలిస్తే అని అర్థం. అది అనమాట. అది అనమాట. దీనిలో వీళ్ళు ఎందుకు అట్లా కూర్చోమని చెప్పి, కుడివైపు కూర్చుంటే వచ్చిన నష్టం ఏంటి? ఎటు కూర్చుంటే ఏం బాయా? ఎటు కూర్చుంటే ఏం బాయా? ఎటు కూర్చుంటే ముందు కూర్చుంటే వెనక కూర్చుంటే, ముందు కూర్చుంటా వెనక కూర్చుంటా, పక్కన కూర్చుంటారు అని అంటే ఎట్లా? అని అంటే దానికి అర్థం ఉంది. నీవు ఎడమ వైపు కూర్చోకుండా కుడివైపు కూర్చున్నావు అనుకో, ఆమె అంటే అర్థం ఏమిటనమాట? నీకు సవతులు ఇద్దరో ముగ్గురో 10 మందో ఉన్నారని అర్థం. ఆయనకు అసలు భార్య వేరే ఉన్నదండి అని అర్థం అనమాట. లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నామంటే నువ్వు ఒరిజినల్ భార్యవి అని అర్థం. అది రైట్ సైడ్ లో ఎవరు లేరనుకో, అసలు ఆయనకి లేరండి, ఏకపత్ని వ్రతుడు అండి అని అర్థం. కాబట్టి దశరథుడికి లెఫ్ట్ సైడ్ లో కౌశల్య కూర్చుంటుంది, రైట్ సైడ్ వాళ్ళిద్దరు కూర్చుంటారు. ఇది కాబట్టి ఇది ఆ అర్థం చేసుకోవాలన్నమాట. రైట్ సైడ్ ఎప్పుడు కూర్చోకూడదు. అది సరే. ఇప్పుడు సరే మిథునం ఉత్పాద్యతే. మిథునం అంటే ఆ భార్యాభర్తలు అనగా ఇద్దరు స్త్రీ పురుషులు ఉత్పాద్యతే అనగా జన్మించారు అని చెబుతున్నారు. ఏమిటి వాళ్ళు అనేటువంటి మాట అది ఇక్కడ చెబుతున్నది అనమాట. ఏమిటంటే వాళ్ళిద్దరు రయించ ప్రాణంచ, ఈ రెండు మత పదాలు. రయించ ప్రాణంచ. రయి అంటే అర్థం ఏమిటి, ప్రాణం అంటే ఏమిటి అనేటువంటి విశేషాలు దీనిలో. రయించ ప్రాణంచ, ఈ ఇద్దరు మిథునములు, ఒకళ్ళు రయి, ఒకళ్ళు ప్రాణము అని అనమాట. వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరూ జన్మించారు. వీళ్ళనే మిథునము అని పేరు పెట్టాడు అనమాట. ఇది ఆ మిథునం పేరు పెట్టు. రయించ, రయి అంటే అర్థము పదార్థము అని అర్థం. అది పదార్థము. రయి అంటే పదార్థము అని అర్థం.
ఇంకా సులభంగా చెప్పాలి అని అంటే అన్నము, అన్నం ఆహారం. మరి ప్రాణం అంటే ప్రాణశక్తి అని అర్థం. అనగా అర్థం ఏమిటి? ఒకవైపు పదార్థం ఉంది, ఇంకొక వైపు ఏమో ప్రాణం ఉన్నది. అది వీళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళు పదార్థము, ఇంకొకళ్ళేమో ప్రాణము. ఇది అనమాట వీళ్ళిద్దరు మిథునము. మిథునం అంటే దంపతులు అంటే ఎప్పుడు విడిపడకుండా ఉండేటువంటి వాళ్ళని అర్థం. కాబట్టి ఈ రెండు ఎప్పుడు విడిపోవు అని అర్థం. అది వీళ్ళిద్దరు భార్యాభర్తలని అర్థం. అది రయించ ప్రాణంచ వాళ్ళిద్దరు ఆ మిథునం ఎవరంటే రయించ ప్రాణంచ అదనమాట. ఇది ఏతో వీళ్ళిద్దరు మే నాకు బహుధా ప్రజా కరిష్యత ఇది. వీళ్ళిద్దరు కూడా బహుధా అనేక విధములుగా ఈ సృష్టిని చేస్తూ ఉంటుంటారు. ప్రజాకామక ప్రాణులను కోరిన వాటి చేస్తూ ఉంటుంటారు. అంటే అర్థం ఏమిటనమాట? ఒకవైపు స్త్రీ, ఒకవైపు పురుషుడు ఉన్నారు. ఒక అర్థం, సులభమైనటువంటి అర్థం. పురాణంలో ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలిసిన దీన్ని? మనం ఇది ఉపనిషత్తు చెప్పుకుంటున్నాం, తర్వాత వస్తుంది దీనిలో ఎట్లా. పురాణంలో ఇదంతా అర్థం కాదు ఉపనిషత్తులకని పురాణాల్లో ఎక్కడ తీసుకున్నాడు తెలిసిన? బ్రహ్మదేవుడు సృష్టి చేయడం మొదలుపెట్టాడు. సృష్టి చేయడం మొదలుపెట్టేటప్పటికి మొట్టమొదట స్త్రీని సృష్టించాట. ఆ స్త్రీ ఎంత ఉందంటే తాడి చెట్టు అంత పొడుగుంది. తర్వాత పురుషుణ్ణి సృష్టించాట. వాడెంతున్నాడయా అని అంటే 4 అడుగులు ఉన్నాడు, లేదా 5 అడుగులు. వీడెక్కడ ఇవేమో తాడి చెట్టు, వీడు చూస్తేనే ఇంతున్నాడు. వీడు చూస్తున్నాడు పైకి, ఓ ఇంత పొడుగున్నది అని. ఈ బ్రహ్మదేవుడు అన్నట్ట, మీరిద్దరు సృష్టి చేయండి రా అన్నట్ట. అనేటప్పటికి వీడేం చేసేట, ఆమెను చూసి భయపడము పరుగులు పెడుతున్నట్టు. వామో ఈ పెద్ద రాక్షసరా బాబో, ఇంకేమో కానీ పరుగులు పెడుతున్నట్టు. ఎవరు? ఈ పురుషుడు. బ్రహ్మదేవుడు చూశాట, ఏమిట్రా నేను చేసిన సృష్టి సరిగ్గానే ఉన్నదే, జాగ్రత్తగా సౌందర్యహరి చెప్పాలి. నేను చేసినటువంటి సృష్టి బాగానే ఉంది, ఎందుకు పరిగెత్తున్నాడు అబ్బా వీడు అని అనుకున్నట్ట. తర్వాత ప్రార్థించాట, అమ్మయ్య ఇప్పుడు అర్థమైందిరా, నా సృష్టిలో కొంచెం తేడా ఉంది. ఏమిటనంటే ఇక్కడ స్త్రీ పురుషుల్లో స్త్రీ పురుషుడికి వశం కావాలి అంటే పురుషుడు కన్నా స్త్రీ 1 అంగుళం 2 అంగుళాలు హైట్ తక్కువ ఉండాలి, లేదా వశం కాదు అప్పుడు అని అప్పుడు తెలిసింది. ఎవరు? అమ్మవారు చెప్పేది. ఒరే కాస్త బుద్ధి వెనక పెట్టుకోరా జాగ్రత్తగా. అది ఎక్కడొచ్చి సౌందర్యంలో. అప్పుడు ఆయన తెలుసుకొని ఆ సృష్టిలో చూసుకోండి, స్త్రీ పురుషులు ఎక్కడన్నా చూసుకోండి, మీరు ఇదంతా అర్థం చేసుకుంటుంటే ప్రపంచం తిరుగుతుంటుంటే, నేను చాలా చోట్ల చూసాను, న్యూయార్క్ లో కూడా చూశాను. వాళ్ళు సహజంగా పొడుగ్గా ఉంటుంటారు, ఆ దేశస్తులు కదా అని. ఉన్న వాళ్ళిద్దరు కపుల్స్ చూస్తుంటే స్త్రీ హైటు 2-3 అంగుళాల హైటే ఉంది. ఎక్కడన్నా స్త్రీ హైట్ ఉండి వీడెక్కడన్నా డౌన్ లో ఉన్నాడు ఎక్కడన్నా కనపడతాడా అని చూస్తుంటే చిక్కటల్లా. ఎక్కడన్నా రేర్ గా ఉంటే ఉండొచ్చేమో, అది ఏమిటంటే సృష్టి యొక్క సహజ లక్షణము ఇక్కడ. అది సామాన్యంగా చాలా ఎవరు ఊహించరు అట్లా. ఎందుకు డౌన్ గా ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? అబ్బాయే ఉన్నాడు అనుకోండి, అమ్మాయిని చూపించాం, అమ్మాయి వీడికన్నా 4 అంగుళాల హైట్ ఉన్నారు, అమ్మో నాకు ఒకర్లేదయ్యా బాబోయ్ అని అంటాడు వీడు. ఇది సంగతి. ఇప్పుడు రోజుల్లో అంతే కదా. ఇప్పుడు రోజుల్లో ఉండేటువంటి అసలు పట్టించుకోడు, భయపడి పరిగెత్తాడు వాడు. ఇదేంటి? సృష్టిలో ఉన్నటువంటి సహజ లక్షణం ఇది. కాబట్టి బ్రహ్మదేవుడే ఏం చేశాడనంటే ఎలా సృష్టించాలో చివరికి అమ్మవారిని అడిగితే అమ్మవారు ఆలోచన చెబితే అప్పుడు సృష్టి చేశాడు. ఇదనమాట. అనగా అర్థం ఏమిటి? ఈ పదార్థానికి శక్తి, ఈ రెండు ఒకదానికి ఒకటి వశమై ఉంటాయి అని అర్థం అనమాట. ఆ వశమై ఉండటం వలన సృష్టి జరుగుతూ ఉన్నది అని చెప్పటం అన్నమాట దీనిలో. తపస్సరే ఆ పదార్థం శక్తి అనేటువంటిది సృష్టి రెండు కూడా చేరి తనకై అనేక విధాలైన సంతతిని పుట్టించాయి. ఇది అయితే ఇక్కడ అసలు విశేషం ఏమిటి? రయ్యి అంటే ఏమిటి, ఇంకోటి ఏం చెప్పాడు, ప్రాణం అంటే ఏమిటి అనేటువంటి దానిలోకి వచ్చి మనల్ని ఎక్కడ తీసుకుపోతున్నాడంటే సూర్యచంద్రుల దగ్గర తీసుకుపోతున్నాడు. మనకు 10వ అధ్యాయంలో కూడా సూర్యుడిని నేనేను అన్నాడు.
చంద్రుణ్ణి నేనేనన్నాడు ఆయన. మనకు ప్రతి దానిలో కూడా బ్రహ్మం అనేటువంటిది సహజంగా పూసల్లో దారంలాగా వస్తూనే ఉంటుంటుంది. సూర్యచంద్రుల దగ్గర తీసుకుపోతున్నాడు వాళ్ళని. ఎవరు అని అంటే అసలు వివరంగా దీనిలో సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళు, చంద్రుడేమో అన్నం, చంద్రుడు అన్నం, ఇకపోతే మిగిలిన ప్రాణమేమో సూర్యుడు. ఇది ఉదాహరణకి సూర్యుడు ఉదయం 6 గంటలు కదా ఉదయించేసాడు, వెలుగు వచ్చేసింది, బాగానే ఉన్నది, మన కార్యక్రమాలు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. అసలు సూర్యుడు వారం రోజులు రాలేదండి, మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. వారం రోజులు అసలు రాలేదు అసలు ఆయన. వర్షాల వలన మబ్బులు పెట్టిన అందువలన రాలేదు అది కాదు, అసలు అసలు ఉదయించనే లేడు అసలు. ఇది ఎప్పుడు వస్తుందంటే లయం అయిపోయేటప్పుడు వస్తుంటుంది. అమ్మవారిలో మొత్తం సృష్టి అంతా లయం అయిపోతుంటుంది, అప్పుడు వస్తుంది. ఎప్పుడైతే సూర్యుడు రాలేదో అప్పుడు సమస్త ప్రాణులలో ఉన్న ప్రాణశక్తి అంతా కూడా పోతుంది. ప్రాణశక్తి అంతా పోతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే పోయిందో ఇక జీవరాశులు లేవు. ఈ సూర్యుడు ఎప్పుడైతే లేవో ఆయన యొక్క అనుబంధంగా ఉన్నటువంటి చంద్రుడు కూడా ఇంతే. కాబట్టి సూర్యచంద్రుల యొక్క శక్తులన్నీ పోతాయి లయమైపోయేటప్పుడు అనమాట, అట్లా అనమాట. కాబట్టి మనకి అన్నమేమో చంద్రుడు ఇస్తున్నాడు, అన్నమేమో చంద్రుడు ఇస్తున్నాడు, ఇదిగో ప్రాణశక్తి ఏమో సూర్యుడు ఇస్తున్నాడు. అన్నం చంద్రుడు ఇస్తున్నాడు అంటానికి గీతలో ఏమిటి? మన 15వ అధ్యాయంలో వచ్చింది గురువుగారు. ఆ శ్లోకం గుర్తు 15వ అధ్యాయంలో రైట్ రైట్ రైట్, అది వచ్చింది చంద్రుడి నుంచి వచ్చింది అన్నారు కదా, దాని గురించి చెప్తాను. చంద్రుడికి 15వ అధ్యాయంలో వచ్చింది అక్కడ. అదేలే, ఎందుకంటే చెబుతున్నది మీరు ఈ చదువు ఈ అధ్యయనం చేసేటప్పుడు కొన్ని కొన్ని వివరణల కోసం మనకు వచ్చి మీకు వచ్చు అది, కాబట్టి వీటిని వినియోగం చేసుకోవాలి. ఇట్లా వినియోగం చేసుకున్నప్పుడే ఇది మనకి స్థిరంగా ఉండిపోతుంది. నతత్పాతయతో సూర్య నశశాంకో న పావక గీతావాక్యం కూడా భగవానుడిదే ఇదంతా అని చెప్పి అది కూడా ఉంది కదండి, అది కూడా మీరు ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కామావశ్య అంటే అన్నం ఎవరిస్తున్నాడు? చంద్రుడు ఇస్తున్నాడు. ప్రాణం ఎవరిస్తున్నారు? సూర్యుడు ఇస్తున్నాడు. ప్రాణం సూర్యుడు ఇస్తున్నాడు. ఒక్కోసారి మనం భౌతికంగా కూడా చూస్తుంటే 2-3 రోజుల దాకా వర్షాలు బట్టి మబ్బులు బట్టి ఉన్నప్పుడు ఇంకా చీకటిగా ఉన్న తర్వాత అబ్బా సూర్యుడు రాలేదురా బాబు, ఇవాళ సూర్యుడు వచ్చాడు, అబ్బా ప్రాణం లేచి వచ్చిందిరా అని అనేటువంటి మనకు సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఇక్కడ చెబుతున్నాడు అనమాట. ఆదిత్యోహ వై ప్రాణో, ఏది 5వ మంత్రంలో, ఆదిత్యోహ వై ప్రాణో, ఆదిత్య ప్రాణము ఆదిత్యుడు, రైరేవ చంద్రమా, రైరేవ చంద్రమా, తర్వాత రైర్వా ఏతత్సర్వం, రైర్వా ఏతత్సర్వం, రైహి రయి, రయి అంటే అన్నం అంటగా చంద్రుడు ఇచ్చేటువంటి వాడు, ఇక్కడ చంద్రుడు ఇచ్చేటువంటి అన్నం. ఏతత్సర్వం యన్మూర్తంచ అమూర్తంచ, ఈ సర్వము కూడా తస్మాన్ మూర్తిరేవ రయి. ఇప్పుడు విశేషమైనది కూడా మనకు చెబుతున్న దానికి అనుబంధమైనటువంటి కూడా ఇప్పుడు వస్తాయి. ఏమిటంటే ఆదిత్య సూర్యుడు, హవై నిజానికి, ప్రాణ శక్తి ప్రాణశక్తి, చంద్రమా ఏవ చంద్రుడే రయి పదార్థము అని. ఎత్ ఏదైతే మూర్తం ఆకారం కలదో, ఆకారం అంటే స్థూలం, స్థూల రూపం ఏదైతే కలదో, ఎత్ ఏదైతే అమూర్తం, అమూర్తం అంటే ఆకారం లేనిదో, ఆకారం లేనిదో సూక్ష్మం అన్నమాట, అది కూడా ఏతత్ ఈ సర్వమై అంతా కూడా రైహి పదార్థము, తస్మాత్ అందుచేత మూర్తి ఏవ ఆకారమే రైహి పదార్థము. ఇప్పుడు ఒక విషయం చెప్పి తర్వాత విషయంలోకి వస్తా. ఏమిటంటే పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వరుసగా మనకి ఇందులో తైత్తీర్యంలో చెప్పాడు. పరమాత్మ నుంచి ఆత్మన ఆకాశ సంభూత,
ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, ఆప, పృథివీ అని వరుసగా 5 పంచభూతాలు చెప్పాడు. ఒకదానిలో నుంచి ఒకటి వచ్చింది అని చెప్పాడు. ఈ పంచభూతాల నుంచే సకలమైనటువంటి ఈ స్థావర జంగమాలన్నీ వచ్చినాయి అని తెలుస్తున్నది అక్కడ. అయితే ఈ 5 పంచభూతాలలో కనపడేవి 3, కనపడనివి 2. కనపడనివి అనంటే ఆకాశం కనపడదు, వస్తువు కాదు అది. వాయువు వస్తువుగా, అది కనపడదు. పోతే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆ 3 ఏమిటనమాట? అగ్ని, నీళ్లు, భూమి. ఈ 3 తత్తేజో అశ్వి జత చాందోగ్యం. ఈ 3 చేత ఈ సృష్టి అంతా కూడా సృష్టింపబడినది. ఈ 3 పదార్థాలు, ఇటు అగ్ని, నీళ్లు, ఈ భూమి, ఈ 3 కూడా సమస్తమైనటువంటి ఈ స్థావర జంగమాల్లో ఉన్నాయి. మనలో అగ్ని ఉంది, నీళ్లు ఉన్నాయి, భూమి ఉన్నది. ఈ 3 చేత తయారు చేసినటువంటి ఇది ఒక రూపం అన్నమాట. ఇది అది ఎక్కడ చెప్పాడు? తత్తేజో అశ్వి జత అని చాందోగ్యంలో చెప్పాడు. ఇక్కడ ఆ విషయము ఎలా చెబుతున్నాడంటే ఆ 3 మూర్తాలు, అమూర్తాలు అనేటువంటి విషయము చెబుతున్నాడు. సూర్యుడు శక్తి, చంద్రుడే పదార్థము. సూర్యుడే శక్తి, చంద్రుడే పదార్థం. సూర్యుడి శక్తి అంటే ఈయన బృహత్తరమైనటువంటి కేంద్రం సూర్యుడు, అందుచేత జీవాని కార్యకలాపాలకు మూల కారణంగా ఉంటాడు. ఓ జీవుడు ఉన్నాడు, ఆయన పనిచేయాలి. పనిచేయాలంటే మరి లోపల ప్రాణం ఉంటేనేగా పనిచేసేది. అందుకనే బ్రహ్మసూత్ర భాష్యంలో ఆదిత్యో బ్రహ్మ, బ్రహ్మసూత్ర భాష్యాల్లో వచ్చింది. అక్కడ బ్రహ్మము ఆదిత్యుడు ఉన్నాడే, ఆదిత్య స్వరూపం బ్రహ్ముడు. మనకు సాక్షాత్తుగా కనబడుతున్నటువంటి ఆ సూర్యుడు సాక్షాత్తుగా మనకు కనబడ్డ ప్రత్యక్ష దైవము, ప్రత్యక్షమైనటువంటి దైవ స్వరూపం అనమాట సూర్యుడు. ఈ సూర్యుడు శక్తికి కేంద్రం అనమాట ఈయన సూర్యుడు. ఈయన ఏం చేస్తున్నాడు? జీవాని కార్యకలాపాలకు మూల కారణంగా చెప్తున్నాడు. మూల కారణం. ఈ జీవులన్నీ పనిచేయాలనుకోండి, సూర్యుడు వల్ల పనిచేస్తున్నాయి. చూడండి, మనకి రాత్రి వచ్చేటప్పటికల్లా ఎవడు పనిచేస్తున్నాడు? జీవులు కూడా హాయిగా నిద్రపోతున్నాయి. చెట్ల మీద ఉన్న పక్షులు కూడా నిద్రపోతున్నాయి. ఆ జంతువులు కూడా చూసుకుంటే అవి నిద్రపోతున్నాయి. ఇవి కూడా ఏం పనిచేయట్లే. అన్ని కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి. సూర్యుడు వచ్చేటప్పటికి చకాచకా కార్యకలాపాల కర్మల్లోకి వెళ్ళిపోతున్నాయి. జంతువులు కూడా కర్మల్లోకి వెళ్ళిపోతున్నాయి. పక్షులు కూడా వాటి కర్మల్లోకి వెళ్ళిపోతున్నాయి. మనం చూస్తున్న సూర్యుడు వచ్చేటప్పటికి. అందుకనే సూర్యుడిని ఏమన్నారు? కర్మ సాక్షి అని చెప్పారు. అది కాబట్టి మన కర్మలన్నిటిని కూడా సాక్షి 2 కళ్ళతోటి చక్కగా చూస్తున్నాడు. ఎవరే పని చేస్తున్నారు అనేటువంటి దేవుడు ఎవరనగా సూర్యుడు. అందుకనే అంటుంటారనమాట, అయ్యా ఆ దేవుడు కళ్ళున్నాయండి, ఆయన తెలుసండి అంటుంటారే. ఆ దేవుడు ఎవరు? మన కంటికి కనబడుతున్నాడే, ఆయనే దేవుడు, ప్రత్యక్ష దైవం అనమాట. కార్యకలాపాలు మూలంగా చెప్పబడుతుంది. ఇక్కడ సమిష్టి శక్తి అయిన ప్రాణంతో ఏకీభావంగా చెప్పబడింది ఆ సూర్యుడు. ఒక సమిష్టి శక్తి అంతా ఒక చోట కూడుకుంటే ఒక అగ్నిగోళ. మన సైన్స్ లో చెప్పుకుంటున్నాం, ఒక పెద్ద అగ్నిగోళం అండి. అందులో నుంచి ఒక పెద్ద జ్వాలలు వస్తున్నాయి. ఒక్కొక్క జ్వాల ఇన్ని మైళ్ళు పొడుగుండి అది ఒక పెద్ద మండుతున్నటువంటి అగ్నిగోళము అనే విధంగా సైన్స్ చెబుతున్నది. ఆ వేడిని చూసి, ఆ వేడి కాంతులను చూసావు, అవి మన మీద ప్రసరించేటప్పటికీ మన శరీరములో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, ఆత్మలు అన్ని కూడా ఎక్కడికక్కడ జాగరూకమై చకాచక పరిగెత్తుంటాయి, గుర్రం మాదిరి పరిగెత్తుంటాయి. దీనికి మూల కారణం ఎవరు? సూర్యుడు అని చెప్తున్నాడు. అని చెప్పి ఇకపోతే ఇప్పుడు ఆ సూర్యుడి శక్తి చెప్పిన పదార్థం ఉంది కదా, మరి పదార్థం ఎవరంటే చంద్రుడు. అందుకనే మన సహజంగా కూడా మనకి దీనిలో కూడా వచ్చిందనమాట. చంద్రుడేమో పంటలు పండిస్తుంటాడు. పంటలు
అంటే అన్నం. అన్నం మనం ఇచ్చేది ఆయనే అనమాట. ఆయన ఓషధీనాం పతి చంద్ర. ఈ పదం నేర్చుకోవాలి. ఓషధీనాం పతి చంద్ర, ఓషధులకు రాజు. ఇక్కడ ఓషధులు అంటే సమస్తం వస్తాయి. ఈ వృక్షాలే కాదు, మనం పంటలు ఉన్నాయి చూసారు, తినేటువంటి ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా ఓషధులు. వీటికి ఓషధి మందు పోస్తుంటాడు. మందు అని అంటే ఆహారం వాటికి. ఇప్పుడు వరి ధాన్యం వచ్చింది అనుకోండి, కంకులు వస్తాయి బయటికి. ఆ కంకులు వచ్చిన తర్వాత ఆ కంకుల్లో నుంచి వడ్ల గింజలు, వడ్ల గింజలో ఏముంటుంది, తెల్లగా బియ్యపు గింజ ఉంటుంది. ఇదంతా దానిలో ఆ శక్తి అంతా పోసేది చంద్రుడు. అది ఇదనమాట. ఆయన ఒక పని చేస్తుంటే సూర్యుడు, చంద్రుడు ఇంకో పని చేస్తున్నాడు. చంద్రుడు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఈ పనులు అని అంటే, ఇదిగో ఆ మానవుడు లేక జీవరాశులు ఉన్నాయి, ప్రతి జీవి బతకాలి కాబట్టి ఆ పరమాత్మ ఏం చేశాడనమాట, వీళ్ళకి డ్యూటీలు అప్పచెప్పేశాడు. మీరు సక్రమంగా చేయాలి డ్యూటీలు. మీ డ్యూటీలలో ఏమైనా తేడా వచ్చిందా మీ పని ఉన్నదే, మీకు దెబ్బలు పడతాయి అన్నట్టు. ఎక్కడొచ్చింది ఈ విషయం? తైత్తీర్యంలో వచ్చింది. అందుకనే దీనికి తైత్తీర్యానికి దగ్గర సంబంధం. భీషాస్మాత్ వాత పవతే, అక్కడ సూర్యో ఉదేతి. ఆ పరమాత్మకి భయపడి ఈ వాయువు అంతటా సంచరిస్తూ ఉన్నదిట. అలానే సూర్యుడు కూడా టయానికి కరెక్ట్ గా 6 గంటలు బయటకు వచ్చేస్తాడు ఉదయం. అన్ని వచ్చేసిన అగ్ని కూడా ఇట్లా అన్ని వచ్చిన తర్వాత చెప్తాడు, మృత్యు అనేటువంటిది అందరికీ భయమేను. ఆ మృత్యువు కూడా ధావతి, పరిగెత్తుతూ ఉన్నాడు. మృత్యుర్ధావతి పంచమం. 5వ వాడైనటువంటి ఈ మృత్యు ఉన్నాడే, వాడు కూడా పరిగెత్తున్నాడండి. అసలు మృత్యు అంటేనే అందరికీ భయం. అటువంటి భయపడేవాడు కూడా, వాడు కూడా భయం చేత పరిగెత్తున్నాడండి. అంటే ఇక్కడ కాలం, ఆ కాలం రాగానే ఈ మృత్యు ఏం చేయాలి, ఎన్ని గంటల, ఎన్ని నిమిషాల, ఎన్ని సెకండ్లకి వాడి ప్రాణం తీయాలి అనే ఒక చిట్టా వాడి దగ్గర ఉంటుంది. కరెక్ట్ గా ఆ చిట్టా ప్రకారంగా వాడు పని చేయాలి. చేయకపోయినాడు అనుకోండి, ఎవరా నేను చెప్పిన పని నువ్వు చేసింది ఏమిటి, ఇంత లేటా నువ్వు ఆఫీసుకు రావడానికి, ముందు పోతున్నావు, వచ్చేది ఆలస్యం, పోయేటప్పుడు మాత్రం ముందు. ఏమి నీ డ్యూటీ అంటారు. అట్లనే ఆ బ్రహ్మం కూడా నిలదీస్తాడు ఆ ఎవరిని, ఆ మృత్యువుని. అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త దేవతలు కూడా ఒక గీత గీసినట్టు, ఒక క్రమశిక్షణలో ఉన్నట్టుగా కరెక్ట్ గా వాళ్ళ పనులు వాళ్ళు టయానికి చేస్తున్నారు, అతిక్రమించటం లేదు అని మనం భౌతికంగా అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తుల వల్ల అనమాట. అదనమాట. అదే కనుక అతిక్రమించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తారువారైపోతుంటుంది. అట్లనే ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, 10ంటికి రావాలనుకోండి, ఒకడు 12ంటికి, ఒకడు 1 గంటకి, ఒకడు ముందే 3ంటికి, 2ంటికి బయలుదేరి వెళ్ళిపోయినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనం ఒకసారి ఆలోచిస్తే. అప్పుడు ఏమవుతుంది, అంత చిన్నాభిన్నం అయిపోతుందంట వ్యవస్థ అంతా. అందుకని ఈ సృష్టి యొక్క వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. అందువలన ఎవరి డ్యూటీలు వాళ్ళు టయానికి చేసి తీరాలి. అదనమాట. అట్లనే ఇక్కడ ఆదిత్యుడు ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనేటువంటి ఆదిత్యుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు, ఉదయతి అని అర్థం. అందుకని మనకేం చెప్పారనంటే, సూర్యుడి యొక్క ప్రధానమైన కర్మసాక్షి ఆదిత్యో బ్రహ్మ కాబట్టి ఆదిత్య హృదయం వచ్చింది. ఇప్పుడు ఆదిత్య హృదయం చాలా మంది పారాయణ చేస్తారు. ఎందులో ఉంది ఆదిత్య హృదయం అని అంటే, రామాయణంలో ఉంది ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో ఉపనిషత్తుల్లో నుంచి వచ్చింది. ఇది అర్థం. ప్రతి దానికి మూలం, విత్తనం వేరు ఎక్కడ ఉంటుంది, వేదంలో ఉంది. వేదంలో ఉంది. కాబట్టి సూర్యుడి యొక్క ప్రాధాన్యం చెప్పాడు. సూర్యుడి యొక్క ప్రాధాన్యం చెప్పి సూర్యుడిని ఉపాసించడం కోసము ఆదిత్య హృదయం వచ్చింది. సూర్యుడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము, అదనమాట ఇది అని చెబితే ఇంకా విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే ఇంకా విశేషం, ఇంకా చంద్రుడే పదార్థం.
చంద్రుడు ఈ విధంగా మనకు అన్నమును ఇస్తూ ఉంటుంటాడు అనమాట ఆయన. ఈయన ఇంకా విశేషం ఏంటంటే చంద్రుడు సూర్యుని యొక్క వెలుగు చేత ఈయన ప్రకాశిస్తున్నాడు అనేటువంటి సైన్స్ దాని ప్రకారం కూడా మనకు తెలిసిందనమాట. సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద పడుతున్నదండి. పౌర్ణమి రేపు రాబోతున్నది. ఆ పౌర్ణమి రోజున ఈ విధంగా అండగా సూర్యుడి యొక్క వెలుగు పడుతుంది. అది సైన్స్ దీని ప్రకారం కూడా చెబుతున్నారు అనుకోండి. ఇది కూడా శక్తి అంటే ఏంటన్నమాట, సూర్యుని యొక్క శక్తి ద్వారానే చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు అనేటువంటి విషయం అనమాట. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే రయి అంటే అన్నము, ఆహారము. రయి అంటే ఇది. రయి అంటే ఇంకొక అర్థం ఏంటంటే సంపద. ఇంకొక అర్థం ఏంటంటే సంపద. రయి అనంటే అన్నము, ఆహారం. అన్నము, ఆహారం. ఇక దీని ప్రకారం చంద్రుడిలోని అమృతము దేవతలకు ఆహారము. చంద్రుడిలోని అమృతము దేవతలకు ఆహారము. భూమి మీద కూడా అన్ని చెట్లు చేమలు చంద్రుడు అనగా అమృతాంశుహు అంటే ఎవరు అనమాట? చంద్రుడు. అమృత అంశుహు, అమృతము వంటి కిరణములు కలిగినటువంటి వాడు. ఆ అమృతం వంటి కిరణములు కలిగినటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుడిలోని అమృతం కూడా దేవతలకు ఆహారము. భూమి మీద కూడా అన్ని చెట్టు చేపలు దేవతలకు ఆహారం. ఆహారం వస్తేనే కదా మనం దేవతలకు సమర్పించేది. మనం యజ్ఞం చేస్తున్నాము అని అంటే ఆహారం లేకుండా యజ్ఞం ఎట్లా చేస్తాము? కాబట్టి ఆహారం దేవతలకు వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది అని అంటే ఆహారం ఎట్లా వచ్చింది దేవతలకి అని అంటే నెయ్యి పోస్తాం దానిలో, ఇంద్రాయ స్వాహ అని. నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అని చూడండి. అట్లా 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 పోతే చివరికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవు ఆహారం తింటేనే కదా వచ్చింది. ఆహారం నుంచి వరుసగా అట్లా వచ్చేసింది. అలా వచ్చి చివరికి దేవతలకి ఆహారం అయిపోయింది. కాబట్టి చంద్రుడు వలననే ఈ ఆహారం దేవతలు కూడా వెళ్ళిపోతున్నది అని అర్థం అనమాట. ఆవు వలన ఎట్లా ఒకటి ప్రశ్న వేసేట. ఏమిటో తెలిసిన ప్రశ్న మన చాంద్రోగ్యంలో ఒక చోట వస్తుంది, అది బ్రహ్మసూత్ర భాష్యాల్లో వస్తుంది ఒక చోట. ఏమంటే ఆవు గడ్డి తింటున్నది, ఇవి అన్ని తింటున్నది, కాబట్టి పాలు ఇస్తున్నదండి. కరెక్టేనండి. నేనండి ఎద్దు కూడా తింటున్నది కదండి, ఎద్దు పాలు ఇవ్వడం లేదు ఏంటండి అని ప్రశ్న వేశాడు. ఎద్దు కూడా తింటున్నది కదా. అందుట్లో ఈ ఇద్దరు వృషభాన్ని కూడా ఏమనంటారంటే సంస్కృత భాషలో గో శబ్దంతో రెండు ఉపయోగించారు. గో అంటే అటు ఆవు అనొచ్చు, వృషభం అని కూడా అనొచ్చు అనమాట. రెండు శబ్దాలు. ఇది ఎందుకు పాలు ఇవ్వటం లేదండి? నాకు పెద్ద సమస్య, నాకు అన్వేషణలో ఉందండి చింతన అని అన్నట్టు. అని అంటే గురువు గారు అప్పుడు సమాధానం చెప్పారు. మిగిలినటువంటి వాళ్ళు ఏమంటే నువ్వు చొప్పదంటు ప్రశ్నలు వేస్తున్నావురా అని అంటారు. కానీ చొప్పదంటు ప్రశ్న కాదు అది. గురువు గారు కాబట్టి సమాధానం చెప్పాడు. గురువు గారు ఏం చెప్పాడంటే దానికి పాలు ఇచ్చేటువంటి చైతన్య శక్తి ఆ పరబ్రహ్మం ఇచ్చాడురా, దీనికి లేదు. లోపల ఆ చైతన్య శక్తి అని ఒక్కొక్కడికి ఒక్కొక్క చైతన్య శక్తి ఉంటుంది. ఒకళ్ళు చూసుకోండి, బ్రహ్మాండంగా గాన గంధర్వ బ్రహ్మాండంగా ఘంటసాల వాడుతుంటాడు. ఒక్కొక్కళ్ళు నృత్యం చేస్తుంటారు, అబ్బో మనం మైమర్చిపోతాం. అది చైతన్య శక్తి. అది అదర్ మనుషులే. వీడు అన్నం తింటున్నాడు, వాడు అన్నం తింటున్నాడు. వీడు ఎగరడే, వాళ్ళు మాత్రం డ్యాన్స్ చేయడే, వాళ్ళు మాత్రం వీడు పాడనే, అందరూ అన్నం తింటూనే ఉన్నారు. ఆ మహా చైతన్య శక్తి అన్నది చూశారు. ఆ పరమాత్మ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీనిలో ఉండి ఆయన లోపల ఉండి ఈ శరీరాన్ని ఆడిస్తుంటాడు. ఇప్పుడు తోలుబొమ్మలాట అని మీరు విన్నారుగా, మీరు ఎట్లా ఉంటుందో మేము చిన్నప్పటి నుంచి కూడా చూసాను తోలుబొమ్మలాట. మనకు కనపడేది తోలుబొమ్మలే కనపడుతుంటాయి, కానీ వెనక ఆడించేవాడు ఎవడు కనపడ్డాం. మీ చిన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ ఆశ్చర్యంగా చూసేవాడు. తర్వాత తెలుసుకున్నాం వీళ్ళు ఆడిస్తుంటారా ఇదేనని. ఓ ఇదా అని అనుకున్నాం. అట్లనే లోపల ఉన్నాడు ఒకడు ఆడించేవాడు. అది అట్లా అనమాట. ఇక్కడ అదే చెబుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ చంద్రుని గురించి చెబుతున్నాం అనమాట. ఆ చంద్రుని వలన ఈ ఆహారం వస్తుంది. ఆహారం తినటం వలన ఈ శరీరం ఉంటుంది. ఈ శరీరం వలన మనకు ఇదిగో ఈ లోకంలో సంచరించడం. ఇది మరి ప్రాణం నిలబడాలి అని అంటే అన్నం తినాలిగా. ఇప్పుడు ప్రాణం సూర్యుడు, అన్నమేమో ఎవరు? చంద్రుడు. ప్రాణమేమో సూర్యుడు,
చంద్రుడేమో అన్నం. ఈ రెండులో ఏ ఒక్కటి లేకపోయినా వీడు ఉంటాడా? ఈ ఒక్కటి. అందుకని ఈ రెండు బ్రహ్మస్వరూపాలే. ఈ రెండింటిని గురించి తైత్తీరం ఏం చెప్పింది? అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రియంసంవసంతి తద్విజ్ఞాయ. వారుని విద్యలో వస్తుంది. మొట్టమొదట అన్నం. అన్నం బ్రహ్మేతి విజనాత్. అన్నం అనేటువంటి బ్రహ్మస్వరూపమయ్యా, అన్నం వల్ల వీడు బతుకుతున్నాడు అన్నాడు. అంటే చంద్రుడు. తర్వాత మరల ప్రాణో బ్రహ్మేతి విజనాత్ ప్రాణాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంసంవసంతి తద్విజ్ఞాయ. తర్వాత రెండు ప్రాణం. ప్రాణం ఎవరు? సూర్యుడు. చంద్రుడు సూర్యుడు ఇద్దరు వచ్చారు. అనగా అది ఏమిటనమాట, అటు అన్నం ఉండాలి, అన్నం ఉంటేనే కానీ వీడు బతకడు, ఈ ప్రాణం నిలబడదు. ప్రాణం నిలబడాలి అని అంటే అన్నం ఉండాలి. వీడు పుట్టంగానే వీడు ఏం చేస్తాడో చూసుకోండి. నా డబ్బులు కావాలి అంటున్నాడా? పుట్టినటువంటి వాడు, జన్మ తీసుకున్నటువంటి వాడు, పుట్టినటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే జాత వేద లోపల ఉంటాడు. వాళ్ళు జాత వేద అంటే అగ్ని వైశ్వానరుడు ఉంటాడు. వాడు అంటుంటాడు అనమాట. వాడు ఏ రూపంలో అంటుంటాడని అంటే ఏడుస్తూ ఉంటుంటాడు. ఆ ఏడుపు అనేటువంటిది ఏంటంటే లోపల మంట. ఈ మంటకు తట్టుకోలేక వాడు ఏడుపుస్తుంటాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఆకలి ఇస్తున్నది అని అంటారు చూడండి. అంటే అర్థం ఏంటి? లోపల ఆకలి మంట ఉన్నది చూసావు, అది ప్రజ్వరిల్లుతున్నది. వాడికి నోరు లేదు, నాకు అన్నం పెడుతుందని. అప్పుడు వీడు ఆ దుఃఖంతో వాడి యొక్క దుఃఖాన్ని చూసి, ఓహో వీడికి ఆకలి వేసింది కదా, సరే అన్నం పెట్టడం. ఈ విధంగా జరుగుతుంది. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదట తల్లి దగ్గర నుంచే వచ్చింది అనుకోండి. తల్లి దగ్గర నుంచి వచ్చింది అనేది తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా వరుసగా చూసుకుంటుంటే మొట్టమొదట ఈ ప్రతి ప్రాణి కూడా మొట్టమొదట కోరుకునేది ఏంటంటే పుట్టాడు, ఆ ప్రాణం నిలబడాలి. ఆ ప్రాణం నిలబడాలి. నిలబడాలంటే ఏమిటనంటే అన్నం పెట్టాలి. అన్నం పెడితే ఆ ప్రాణం నిలబడుతుంది. అన్నం పెట్టకపోతే నిలబడుతుంది. చూడండి ఎంత గొప్ప విషయం. దానికి దీనికి రెండిటికి సంబంధం ఎలా ఉండదు. అందుకనే మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా మనలో ఉన్నటువంటి ప్రాణం నిలబడటానికి అన్నం తింటుంటాం. అన్నం ఏమిటనో పరబ్రహ్మ స్వరూపం. అందువల్లే అన్నమును చంద్రుడు మాదిరిగా, చంద్రుడు ఎవరు? పరబ్రహ్మ స్వరూపం. చంద్రుడి వల్ల వస్తున్నది. అన్నం తింటున్నాం కాబట్టి మన ప్రాణం నిలబడుతున్నది. ప్రాణం ఎవరంటే సూర్యుడు. ప్రాణం నిలబడదు కాబట్టి కర్మలు చేయము అని అంటున్నాడు. కర్మ సాక్షి. ఈ ప్రాణం నిలబడదయ్యా, ఏం చేయాలి నువ్వు? ప్రాణం నిలబడదంటే ఊరికే పడుకొని నిద్రపోవడమే కాదు. ఏమిటని కూడా కర్మలు చేయము అని అర్థం. అది కర్మల యందు ఆసక్తి కలిగి ఉండి విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయి. ఆ తర్వాత సత్కర్మల సంగతి. అందుకోసం నీకు అన్నం పెడుతున్నాను ప్రాణం నిలబడటానికి. ప్రాణం నిలబడ్డది. ప్రాణం నిలబడ్డది కాబట్టి నువ్వు ఏముండాలి అనమాట? కర్మాచరణలో ఉండాలి. ఎక్కడ తీసుకుపోతున్నాడు? కర్మాచరణ దగ్గర తీసుకుపోతున్నాడు. ఈ మనిషిని కర్మాచరణ దగ్గర తీసుకుపోతున్నాడు. కాబట్టి నేను నిలుపుతున్నాను నిన్ను. నువ్వు చేయాల్సింది కర్మాచరణ. ఆ కర్మాచరణ అనేటువంటిది గురువు గారిని అడుగు చెబుతాడు, లేక వేదంలో ఉన్నది, దాని ప్రకారం పట్టుకో. ఎవరికి ఎక్కడికి వచ్చాడు అది అర్థం. కాబట్టి ఉపనిషత్తు ఎంత దూరం తీసుకుపోతున్నది? కర్మాచరణ దగ్గర తీసుకుపోతున్నది. ఇది ఇక్కడ అని ఈ విధంగా మనకి ఈ మంత్రం చెబుతూ ఉన్నది అనమాట. అట్లనే ఇక్కడ ఇంక విశేషం కూడా ఇదంతా కూడా ఒక పదార్థము అని చెబుతున్నది అనమాట. ఇది ఆకారమే పదార్థము అని ఈ విధంగా చెబుతూ ఇక్కడ స్థూలము అనేటువంటివి ఈ విధంగా జడ పదార్థములు ఈ విధంగా అనేకమైనటువంటివి అని ఈ విధంగా చెబుతూ 6వ మంత్రంలో ఒక విశేషానికి వస్తున్నాడు. అధ ఆదిత్య ఉదయం యత్ ప్రాచీన్ దిశం ప్రవిశతి. అధ ఆదిత్య ఉదయం, ఆదిత్యుడు ప్రాచీన్ దిశం. ప్రాచీన్ దిశం తూర్పు దిక్కు. ప్రాచీన్ దిశం అంటే తూర్పు దిక్కు.
ప్రాచీన ప్రవిశతి. సూర్యుడు ఎటు నుంచి అయితే వస్తున్నాడో ఇక్కడ అది అర్థం, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఎటు నుంచి వస్తున్నాడో ఆ వైపుని తూర్పు అనాలి, అది శబ్దం. అట్లా అనమాట. అంతేగాని తూర్పును సూర్యుడు ఉదయించును అని అంటే మనం సూర్యుడిని మనం ప్రత్యేకంగా ఆయనకు రూల్ పెట్టినట్టు అవుతుంది. కాదు, సూర్యుడు ఎటు నుంచి వస్తున్నాడు ఆయన ఇష్టం. ఆయన ఇష్టం ఏంటి? ఒకవైపు నుంచి వస్తున్నాడంటే రోజు ఒకవైపు నుంచి వస్తున్నాడు. ఆ వస్తున్న వైపు ఏమిటి అని అంటే అది తూర్పు దిక్కు, అది అర్థం. అది తూర్పు దిక్కు, అది చెబుతున్నాడు. యత్ ప్రాచీన దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రాచ్యాన్ ప్రాణాన్, ప్రాచ్యాన్ అంటే తూర్పు దిక్కు, ఆ తూర్పు దిక్కు నుంచి ప్రాణాన్ ప్రాణములను రశ్మిషు కిరణాలతో. ఇక్కడ విశేషం ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. ప్రాణాన్ ప్రాణములను రశ్మిషు కాంతులతో సన్నిధత్తే ధరించి ఉన్నాడు. ఆయన కిరణములు వస్తున్నాయి. సహజంగా ఆయన ఏమంటున్నారంటే సహస్ర కిరణుడు ఒక పదం వేశారు. ఎవరు? సూర్యుడికి సహస్ర కిరణుడు. సహస్ర అంటే ఏమిటనమాట? 1000. కానీ సంస్కృతంలో ఎక్కువగా మన ఉపనిషత్తులు గారు ఎక్కడైనా సరే సహస్రాన్ని పదం వేస్తే కేవలం 1000 అని కాదు, ఏమిటంటే అనేక. మనకు గీతలో కూడా 11వ అధ్యాయంలో వచ్చింది. అనేక అంటే లెక్క పెట్టుటకు వీలు లేనంత అనే శబ్దంలో సహస్ర వేసేస్తాడు. అది కాబట్టి సూర్యుని యొక్క కిరణములు సహస్ర, అనేకమైనటువంటి కిరణములతో ధరించి వస్తున్నాడు. ఆ కిరణములే ఏమిటంటే ప్రాణాన్. సూర్యుని యొక్క కిరణములే ప్రాణాన్, ప్రాణములు అని చెప్తున్నాడు. ఎవరికి? మనకు. ఎత్త ఎప్పుడు దక్షిణ దిక్కుని ఎత్త ఎప్పుడు ప్రతీచి. ఈ విధంగా వరుసగా తూర్పు నుంచి దక్షిణం, దక్షిణం నుంచి పశ్చిమం, పశ్చిమం నుంచి ఉత్తరం, ఇట్లా 4 దిక్కుల ఆ సూర్యుని యొక్క రశ్మిషు, ఆ ప్రాణకాంతులు వ్యాపించి ఉన్నాయి. అంటే అర్థం ఏంటనమాట? పూర్తిగా అన్ని దిక్కుల యందు కూడా ఆ సూర్యకాంతి వ్యాపించి ఉండటం వలన అన్ని దిక్కులలో ఉన్నటువంటి స్థావర జంగమములన్నీ కూడా ప్రాణశక్తి పొందుతున్నాయి, అది అర్థం. పగటిపూట చూడండి వృక్షాలు ఎలా ఉంటాయో చాలా ఆనందంగా ఉంటాయి. మీరు గమనించారు. రాత్రి పూట నిజంగా నిద్రపోతున్నాయా అన్నట్టు ఉంటుంది. పగటిపూట ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఇప్పుడు మామిడి చెట్టు బాగా ఉంటుంది. ఆ చెట్టును చూసిన పగటిపూట దాని కాయలు అవన్నీ చూస్తే బాగా ఉంటుంది. రాత్రిపూట చూడాలంటే అది కూడా నిద్రపోతున్నాయా అని అనిపిస్తుంటుంది. అక్కడ అట్లా ఉంటుంది అనమాట. అంటే ఏంటన్నా ప్రాణశక్తి రాగానే ఆ వృక్షాలకు కూడా ప్రాణం ఉంది అని అనేది సైన్స్ కూడా కనుక్కున్నారని చెబుతుంటారు. అసలు వృక్షాలకనే కాదు, సమస్తం అన్నిట్లోనూ ప్రాణం ఉంది. అన్నిట్లోనూ ప్రాణం ఉంది కాబట్టి 10వ అధ్యాయం చెప్పాడు. స్థావరాణ హిమాలయ అని చెప్పాడు. హిమాలయం అంటే ఒక రాయి అని అనుకుంటారేమో, రాయి కాదండి, దానిలో నేనే ఉన్నాను అన్నాడు. ప్రాణం అందులో ఉన్నది, అన్నిట్లోనూ ప్రాణం ఉన్నది. అదే ఇక్కడ చెబుతున్నాడు, రశ్మిషు ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. ఆ సూర్యునిలో ఉండేటువంటి రశ్మిషు ఉన్నాయే కాంతులు, అవన్నీ ప్రాణాన్, ప్రాణములు. ఇవన్నీ వీటితోటి సన్నిధత్తే. ఆదిత్య సన్నిధత్తే. ఆదిత్య అంటే సూర్యుడు ధరించి ఉన్నాడు, సూర్యుడు ధరించి ఉన్నాడు అని చెబుతున్నాడు ఇక్కడ. ఎత్త ఎప్పుడు దక్షిణ దిక్కు, ఎత్త ఎప్పుడు ఈ విధంగానే నలు దిక్కుల కూడా అంతా కూడా. ఇంకా విశేషం ఏమిటంటే మధ్య దిక్కులు అనగా పైన కింద కూడా. అప్పుడు 4, 2, 6 అట్లా అనమాట. ఇంకా చెప్పాలంటే మూలలు కూడా కలిసి వస్తాయి. కాబట్టి 10 దిక్కులు అని అర్థం అనమాట. అనగా సమస్తము అంతా కూడా వ్యాపించి ఉన్నాయి ఆ సూర్యుని యొక్క ప్రాణములు అనగా కిరణములు. అలా ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి సర్వాన్ ప్రాణాన్, సమస్తమైన ప్రాణాలను అనగా రశ్మిషు కిరణాలతో సన్నిధత్తే ధరించి ఉన్నాడు. కాబట్టి సూర్యుడు అనేటువంటి వాడు ప్రాణశక్తి. అది చివరికి ఎంత ఉన్నా సరే
చెట్లకి ఎన్ని నీళ్లు పోసినా ఎన్నున్నా చేసినా సరే, ఎన్ని ఎరువులు వేసినా ఎన్ని చేసినా సూర్యుని యొక్క వేడి లేనిదే, ఆ ప్రాణశక్తి లేనిదే రాలేదు. ఇట్లా ఈ విధంగా ఇద్దరు, ఆ ప్రాణశక్తి ఆయన ఈ వృక్షాలకి పోస్తున్నాడు, ఆ చంద్రుడేమో వృక్షాల నుంచి అన్నం తీసుకొస్తున్నారు. ఇద్దరూ కలిసి ఒకళ్ళేమో రయి, ఒకళ్ళేమో శక్తి, వీళ్ళిద్దరు కూడా ఆ పరబ్రహ్మము నుంచి వచ్చారు. వీళ్ళే మిథునము. ఈ మిథునము చేస్తున్నది. ఆ మిథునం అంటే విడిపడిపోని దంపతులు లాంటి వారు. ఎవరు? సూర్య చంద్రులు. సూర్యుని యొక్క కాంతే చంద్రుడు కూడా తీసుకుంటుంటాడు అని మనకు కూడా తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్తమైనటువంటి సృష్టిని పోషిస్తూ ఉన్నారు, సృష్టిస్తున్నారు, వాళ్లే పోషిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? హిరణ్య గర్భుని నుంచి వచ్చారు అది చెప్తున్నారు. హిరణ్య గర్భుడు అనే మాట చెప్పడానికి ఇందులో ప్రజాపతి అని చెప్పాడు. అది ఇట్లా అనమాట. అని ఈ విధంగా ఈ మొదటి ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉన్నాడనమాట. ఈ విధంగా మనకు సాగుతూ ఉంటుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తు మా సద్గమయ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.